నుంచి ఇప్పుడు డబ్బులు పోవాలి. అనాధికారికంగా మాకు తెలిసింది ఏంటంటే 1000 కోట్లు ఇక్కడ నుండి పంపించాలని టార్గెట్ పెట్టారు అని చెప్పి తెలిసింది. మరి ఆ 1000 కోట్ల 10,000 కోట్ల ఏడికెళ్ళి పంపిస్తారో మాకు తెలియదు. సరే ఎంతనా మన కరెక్టే 10,000 కోట్లు పంపాలని చెప్పి టార్గెట్ పెట్టారంట. ఆ 10,000 కోట్లు మరి ఏడికెళ్ళి పంపిస్తాడు, మరి ఏడికెళ్ళి అప్పు చేస్తాడు, ఎవరు ఆస్తులు అమ్మిస్తాడో అది హైడ్రా కాకపోతే ఇంక బోర్డర్ కొత్త ఇంకోటి పెట్టుకుంటాడు. మీరు అన్నట్టు ఇది ఒక చర్చ కూడా నడుస్తుంది. ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారో వాటికి అంటే సరైన స్థాయిలో నెరవేర్చలేదు కాబట్టి గ్రామాల్లో తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. అందుకే ఎలక్షన్లు పెట్టడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక ముందు ఆలోచిస్తుంది అని ఒక చర్చ కూడా నడుస్తుంది. చిన్న లాజిక్ చెప్తా అండి. ఇప్పుడు రేపు మనమే ఒక చిన్న షాపింగ్ పోతాం. షాపింగ్ పోయినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, మనం ఏం కొనుక్కోవాలని ఒక క్లారిటీతో పోతాం. ఆయన ఏమన్నాడు, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏదో మాట్లాడినాం, ఇచ్చేసినాం, చెప్పేసినాం. అంటే అంత క్లారిటీ లేని వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు మేడం? అంటే మనకు క్లారిటీ ఉంది కదా, మనం ఏం కొనుక్కుందాం, మన పాకెట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మనం ఏమేమి కొనుక్కొచ్చుకోవాలనేది మనకు ఒక ఐడియా ఉంటది. అవునా? మన దగ్గర 100 రూపాయలు 1000 రూపాయలు జేబులో పెట్టుకొని మనం వెళ్ళిపోయి అక్కడ 10,000 షాపింగ్ అయితే ఏం కదా మనం, అంతే కదండి. వాళ్ళకి లేదు. ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత ఉన్నాయి మేడం. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉన్నది. నిన్న చెంపపెట్టు గ్రూప్ 1 అనేది చెంపపెట్టు. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గారు లైన్ లో ఉన్నారు, మనతో మాట్లాడడానికి ఒకసారి తనతో మాట్లాడదాం. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట గారు, ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి గత కొన్ని నెలలుగా రకరకాల డిస్కషన్లు నడుస్తున్నాయి. సరే, కాంగ్రెస్ పార్టీ దీని మీద చిత్తశుద్ధితో ఉంది, అందుకే కులగణన చేసింది, అసెంబ్లీలో తీర్మానం చేశాము, దాన్ని గవర్నర్ కు పంపించాము, కేంద్రానికి పంపించాము అని చెప్తున్నారు. కానీ పెండింగ్ లో ఉంది. దానివల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ పార్టీ పరంగా మాత్రం లోకల్ ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్ ఇచ్చేదాంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అన్నారు. రేపు ఎలక్షన్లు జరిగితే కూడా అదే స్టాండ్ తో ఉన్నాము అని చెప్తున్నారు. సో ఇవాళ గవర్నర్ ఆమోదం లభించింది, ఇక రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్లని కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సరే అది అవాస్తవం అని తేలింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది, ఎందుకంటే కోర్టు విధించిన గడువు ఈ నెలాఖరు లోపల స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాలని ఒకవైపు గడువు దగ్గరకు వస్తోంది. ఇప్పటి వరకు స్థానిక సంస్థలు పెడతారా లేదా ఎటువంటి క్లారిటీ లేదు. 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా క్లారిటీ లేదు. ఏం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అని అంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, గ్రామాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెట్టడానికి కూడా ఆలోచిస్తుంది అనే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. మేడం, ఫస్ట్ థింగ్ 42% రిజర్వేషన్ అనేది అది కాంగ్రెస్ పార్టీకో, బీజేపీ పార్టీకో, బీఆర్ఎస్ పార్టీకో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్టాండ్ నిలబడాల్సి. హలో వెంకట గారు. హలో వెంకట గారు, వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అని చెప్పింది, దానికోసము భారతీయ జనతా పార్టీగా మేము అడ్డుకుంటాము, లేదా బీఆర్ఎస్ పార్టీ మేము దానికి పాజిటివ్ గా మేము మాట్లాడము అనే విధంగా వివరిస్తే రేపు పొద్దున యావత్ బీసీ సమాజానికి వాళ్ళు ద్రోవులు లెక్క నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గతంలో పిసిసి అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు మా దానిపైన మేము స్టిక్ ఆన్ అయ్యి ఉండి ఏదైతే సంబంధించి బాధ్యతతోటి వివరించి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పియాల్సిందే, 42% తేవాల్సిందే అని ఒక చిత్తశుద్ధితో ఉన్నాం. కాబట్టి ఏవైతే గవర్నమెంట్ పరిధిలో ఏవైతే కానివ్వండి, బిల్లు కానివ్వండి, అసెంబ్లీలో తీసుకొని అవన్నీ కూడా పంపించడం జరిగింది. తప్పనిసరిగా కోర్టు పరిధిలో కూడా న్యాయపరంగా కూడా మాకున్న సమస్య లేదు, ప్రభుత్వానికి ఉన్న సమస్యలు దీని గురించి ఎందుకు అవసరం అని కూడా దానికి సంబంధించిన సర్వే చేసి దాన్ని కూడా న్యాయ వ్యవస్థ ముందు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇవ్వాలి చెయ్యాలని ఒక చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు చేస్తాం. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీని ఇంప్లిమెంట్ చేసిందా చేయలేదా అని అంటే, ఈ రోజు ఇస్తున్న సంక్షేమ పథకాలు సరే కొన్ని చోట్ల 10-15% ఎక్కడైనా ప్రాబ్లం ఉందేమో ఉండొచ్చు, నేను దాన్ని కాదు అన్నట్లు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుండొచ్చు. కానీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా 2 సంవత్సరాలు తిరగక ముందే ప్రతి గ్యారంటీని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనుక్షణం తాపత్రపడుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ఇది ముమ్మాటికి వాస్తవం. అండ్ తప్పనిసరిగా మేము ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇంకా ఆ మిస్టేక్స్ ని కూడా అన్ని కంప్లీట్ చేసుకొని ప్రతి హామీని కూడా మేము ఏదైతే ఇచ్చినామో హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణనలో 42% రిజర్వేషన్ లో మీరు తీసుకొచ్చిన లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో ముస్లింలోని కొన్ని వర్గాలను దాంతో చేర్చడం వల్లే అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు
ప్రతిసారి రాజకీయం చేయనీకి హిందూ ముస్లింలు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఇది ఒక అలవాటు లెక్క మారిపోయింది. ఇప్పుడు గతంలో ఏదైతే ఉన్న బీసీ లెక్కలు ఏవైతున్నాయో దాంట్లో కూడా బీసీ ముస్లింస్ ఉన్నారు కదా. మరి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ముస్లింస్ విషయం ఏదైతే వాళ్ళు మాట్లాడుతుండ్రో మరి ఏదో వాళ్ళు దేశవ్యాప్తంగా చేస్తామన్న వాళ్ళ లెక్కలేదో కులగన్న దేశవ్యాప్తంగా కూడా చెయ్యొచ్చు కదా. ఇచ్చే చిత్తశుద్ధి వాళ్ళకి లేక దాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగా ఏది పడుతుంది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలని ప్రజలు ఇక్కడ ఓట్లేసి గెలిపించారండి. 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అందులో ఒక బీసీ బిడ్డ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. వారిపైన బాధ్యత లేదా? ఇప్పియాల్సిన బాధ్యత లేదా? ఈ రోజు ఏదైతే 42% ఇస్తామో చెయ్యాలని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు దానికి ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చామండి. నేను కూడా ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తిని, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడలేదే భారతీయ జనతా పార్టీ. ఈ రోజు బీసీల కోసం 42% రిజర్వేషన్ తీసుకొని వస్తామంటే దేని గురించి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు? పూర్తిగా బీసీలకే ఇచ్చుంటే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దాంట్లో ముస్లిం వర్గాలను కొంతమంది చేర్చారు కాబట్టి మేడం ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలనుకుంటారు కదా. మరి ఏదో దేశవ్యాప్తంగా వాళ్ళు లెక్కలు చేసి వాళ్ళు ఇష్ట అయిపోతుంది కదా. ఇప్పుడు అదే కదా చేస్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చెయ్యొచ్చు కదా. మరి పార్లమెంట్ లో మొన్న దాన్ని ప్రవేశపెట్టలేదే. మరి వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఈ రోజు హిందూ ముస్లింల పేరిట రాజకీయం చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు తప్ప దాంట్లో బీసీ సమాజానికి న్యాయం జరుగుతుందంటే దాన్ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది కూడా అదే కదా, రేపు కులగణన అలాగే జనగణన రెండు చేస్తాము, అసలు బీసీ లెక్కలు బయటకు మతపరంగా చర్చలు పెట్టి ఇది కాకూడదు అని ఆపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇది యావత్ బీసీ సమాజము నోటీస్ చేస్తుంది. అందరు కూడా దీన్ని గమనిస్తుండ్రు. బీజేపీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒకసారి మీతో మాట్లాడతారండి. శ్రీనివాస్ అన్న నమస్తే. అన్న వెంకటన్న నమస్తే అన్న. ఇప్పుడు మా వాదన ఏందనంటే ఇప్పుడు బిల్లు పాస్ అవుతుందా పాస్గా తర్వాత విషయం అన్న. మీరు టికెట్లు ఇవ్వండి అన్న, టికెట్లు ఇచ్చి ఎలక్షన్ పెట్టుండి. ఇప్పుడు తర్వాత విషయం మీకు టికెట్లు ఇవ్వంగా వద్దన్నారు, బీసీ క్యాండిడేట్లను పెట్టుండి అన్న. ఓసీలో అంతా కూడా బీసీలను పెట్టుర్రి, ఎవరు వద్దంటారు కదా. ఇప్పుడు అట్లా అన్న నేనేమంటున్నా అంటే దానికి దీనికి సంబంధం లేదు కదా. అదే ఇంకోటి ఇప్పుడు గవర్నర్ మీరెవరితోటైతే మాట్లాడిపిస్తుండ్రో మేము బీసీలకు ఇస్తామా ఇయ్యమా మా ప్రాధాన్యత ఏందో చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షుని మేము చేసి చూపించినాము. మేము ఇతర పార్టీల లెక్క ప్రతిపక్ష నాయకులని వాళ్ళ పార్టీ ఎల్ఓపీ లీడర్లని అందరూ అగ్రకులానికి చెందిన వ్యక్తులను మేము పెట్టుకోలేదు. సరే మా చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో అనేది ఈ రోజు యావత్ బీసీ సమాజం గమనిస్తుంది. ఈ రోజు మంత్రివర్గంలో కూడా ఏ రకంగా అవకాశం కల్పించడం కూడా బీసీ సమాజం చూస్తుంది. ఈ రోజు ఎస్సీలకు కూడా పెద్దపీట ఏ రకంగా వేసడం కూడా ఎస్సీ వర్గం కూడా చూస్తుంది. ఇవన్నీ చూసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీరు టికెట్లు కేటాయించండి, టికెట్లు ఇవ్వండి అని అంటే ఏదైతే చట్టపరంగా వాళ్ళకిచ్చి మేమివ్వడం కాదు, ప్రతి పార్టీ కూడా తప్పనిసరిగా 42% బీసీలకు ఇయ్యాల్సిందే అని ఒక చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుండ్రు. మేము ఎట్లా ఇస్తాం, మేము ఇవ్వడం కాదు, తప్పనిసరిగా అక్కడ నిలబెట్టాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళే నిలబడాలి అనే ఒక వారికి ప్రాధాన్యత కల్పించడానికి మేము కొట్లాడుతున్నాం, మేము కష్టపడుతున్నాము, ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. పార్టీ పరంగా ఉత్తమేం ఇవ్వాలంటే అది మేము ఎట్లా ఇస్తామండి. కానీ ఆ రకంగా ఆ చట్టమే రావాలి, వాళ్ళకి రిజర్వేషన్ రావాలి అనే దానిపైన ఈ రోజు పోరాటం ఇదంతా కూడా. అండ్ నేను ఎవరిని కూడా తప్పు పడతలేను. ఇది కేవలము కాంగ్రెస్ పార్టీకో భారతీయ జనతా పార్టీకో లేదా ఇతర పార్టీలకి సంబంధించిన అంశం కాదు. ఇది ఏదైతే మన భారతదేశ వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఏదైతే ఆ కులానికి సంబంధించిన వారికి ప్రాధాన్యత రావాలి, వాళ్ళు కూడా ముందుకు రావాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఒక నిర్ణయము. అందరూ బీసీ నాయకులు కూడా కులాలకి పార్టీలకు అతీతంగా అన్ని కులాల వారు కూడా దీన్ని సమర్థించి దీన్ని స్వాగతించి దీనికోసము పార్టీలకు అతీతంగా ప్రయత్నించాలి. గతంలో ఏ రకంగా తమిళనాడులో అందరూ పార్టీలు ఏకమై పోరాటం చేస్తున్నారు తమిళనాడు ఇష్యూ సమస్యల పైన, ఆ రకంగానే తెలంగాణ వాళ్ళందరూ కూడా పోరాటం చేసి లేదా మాట్లాడి ఒప్పించి ఇప్పించే ప్రయత్నం చేయాలనేది నా విజ్ఞప్తి. బీసీల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రిని బీసీని చేయొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ అంటారు. మేడం మేము ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షుడిని చేసినాము. ముఖ్యమంత్రి గారి కంటే ముందు కూడా ఫస్ట్ ప్రయారిటీ పార్టీ అధ్యక్షుడు చేతుల మీదగానే నిర్ణయాలన్నీ జరుగుతాయి. ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ,
ఈ రోజు మీరనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు, వాళ్ళు ఎల్ఓపి లీడర్లు ఎవరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. గతంలో ఒక బీసీ బిడ్డను తీసి ఏ కులానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుని ఏ పార్టీ చేసిందో ప్రజలు గమనించిండ్రు. ఇప్పుడు ఆ గమనించిన అంశాలు మాట్లాడితే వాళ్ళు వేరే ఇష్యూస్ గురించి మేము అది చేసాం ఇది చేసామని మాట్లాడతారు. కానీ ఇక్కడ జరిగిన విషయాలు చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. అండ్ నేను కూడా చెప్తున్నా, ఇది పార్టీలని పక్కన పెట్టి అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి బీసీల పక్షాన నిలబడాల్సిన సమయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి వెంకట్ గారు, ఏవైతే చిక్కుముళ్ళు ఉన్నాయో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, తద్వారా స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి, ఈ చిక్కుముళ్ళన్నీ వీడి ఎప్పుడు ఎలక్షన్లకు వెళ్లే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ? మేడం, సమస్య ఇష్యూ ఏదైతే ఉందో మీరు అన్నట్టు కోర్టు ఒకటి పెట్టమని చెప్పింది, దానికి సంబంధించి పెండింగ్ లో ఉంది. సో ఇవన్నీ లీగల్, ఇవన్నీ ఇష్యూస్ పెట్టుకొని ఇమ్మీడియట్ గా చేసి వెళ్లాలని ఒక ప్రయత్నమే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రు. ఈ డెడ్ లైన్ ఈ సమయంలో ఈ తేదీలో అవుతుందని చెప్పే గానీ ఆ రకంగా చేయించే అవకాశం అనేది నా ఒక్క చేతిలో ఉండదు కదా మేడం. దానికి సంబంధించి ఏదైతే ఆ చిక్కుముళ్ళు మీరు చెప్పిన చిక్కుముళ్ళు అన్నింటినీ కూడా పరిష్కరించి అతి త్వరలో పెట్టాలని ఒక ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. తప్పనిసరిగా పెట్టి తీరుతాము. 42% బీసీలకు ఇచ్చి తీరుతాము. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. శ్రీనివాస్ గారు, సరే పార్టీల పరంగా కాకుండా బీసీలకి అందరూ కూడా, అంటే ఒక